హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడి కేసులో నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. దాడి ఘటనపై హనుమకొండ పిఎస్ లో కేసు నమోదైంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. చెక్క సుమన్, బ్రావులకొలను సురేందర్, వినోద్ కుమార్, సునార్ కృష్ణలను నిందితులుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. గాయపడిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నిన్న రాత్రి యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సభ ముగిసిన కొద్దిసేపటికే సభా వేదికకు 100 మీటర్ల దూరంలోనే పవన్ పై దాడి జరిగింది. ఘటనలో పవన్ ముక్కు, కుడికన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న పవన్ ను పార్టీ కార్యకర్తలు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ గుండాల రాజ్యం నడుస్తోందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రౌడీ కార్యక్రమాలకు కథానాయకుడు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తమ విధులను నిర్వర్తించడం లేదన్నారు. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ ను పరామర్శించారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరాచకవాదులుగా మారి గూండాల రాజ్యం నడుస్తుంది. శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి బానిసలు అరాచకాలకు పాల్పడుతున్నారు. భూ కబ్జాల సెటిల్మెంట్ల కోసం, రాజకీయ బెదిరింపుల కోసము ఈ ప్రధానమైన నేరాలల్లా టీఆర్ఎస్ నాయకులే క్రియాశీలక భాగస్వాములుగా ఉంటున్నారు. తాము సహనం కోల్పోతే సీఎం కేసీఆర్ సభలు పెట్టలేరన్నారు రేవంత్ రెడ్డి. గొడవలు పడాలి, దాడులు చేయాలనుకుంటే ప్రగతి భవన్ కైనా వస్తామని సవాల్ విసిరారు. ఎన్ఎస్యుఐ నేతపై దాడి చేసింది ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు సంబంధించిన గంజాయి బ్యాచేనన్నారు. వరంగల్లో కాంగ్రెస్ యూత్ నాయకుడు పవన్ దాడిపై సిపి రంగనాథ్ ను కలిసి ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. దాడులకు పాల్పడ్డ వాళ్లను, దాడులకు ఉసిగొల్పి కుట్ర పన్నిన వాళ్ల మీద కూడా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి వినయ్ భాస్కర్ ను అరెస్టు చేయాల్సిందిగా కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినాము. ఈ ముఠాలతోని రాబోయే ఎన్నికలలో గెలవడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తుండ్రో ఈ విషయాలన్నిటిని కూడా కమిషనర్ గారికి రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినాము. పవన్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పవన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటం అప్రజాస్వామికమన్నారు. దాడికి ప్రోత్సహించిన, దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలన్నారు. దాడి ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ ఆందోళనలను పోలీసులు అడ్డుకోవటం కరెక్ట్ కాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపటం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు భట్టి. తోట పవన్ పై దాడిని ఖండిస్తూ డీజీపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు ఎన్ఎస్యుఐ నేతలు. పవన్ ను కొట్టిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ముట్టడికి ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు.